మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, మనం ఎప్పుడూ కూడా ముందుగానే ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా అందరికీ తెలుసు, ఫేమస్ మా టీవీలో రన్ అవుతున్నటువంటి గుండెల్లో గుడిగంటలు ఈ సీరియల్ గురించి ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నేను ఇప్పుడు వచ్చాను మీ ముందుకి. మీరు ఈ సీరియల్ గురించి అన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి అనుకున్నట్టయితే దయచేసి ఫోర్టెల్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో అవ్వండి. ఇక ఈరోజు జరిగింది క్లుప్తంగా మనం చెప్పుకున్నట్టయితే, అక్కడ మేకమామ ఆయన చూస్తాడు కదా, ఎవరు బాలు మీనా పెళ్ళిలో. అతను వీళ్ళు స్వీట్స్ ఒక్కటే కాదు, ఇంకా వీళ్ళకి నేను చేస్తాను మంచి, ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఆయన వెళ్ళి ఎవరైతే కామాక్షి గారి హస్బెండ్ ఉంటారో ఆయన వెళ్ళి మేకమామతో చెప్తారు, ఏమని, ఇది ఇలా బాలు మీనా కలిసి గోల్డ్ దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళు ఇది చేశారు, అందుకే కొంచెం స్వీట్స్ అంటే అలాంటి వాళ్ళకి ఇలా కాదు, ఇంకా బ్రహ్మాండంగా మనం సన్మానం చేయాలి ఉండు అని చెప్పేసి, నేను వస్తున్నాను పదా అని చెప్పేసి ఒక ఫోన్ చేస్తాడు. ఒక ఫోన్ చేసి ఆ తర్వాత 2 పూల దండలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటే ఎగురుకుంటా వస్తూ ఉంటాడు. ఫస్ట్ బ్యాక్ నుంచే వస్తూ ఉంటాడు, మనకి బ్యాక్లో చూపిస్తారనమాట మేకమామని. అది ఈరోజు ఎపిసోడ్లో జరుగుతుంది ఇదంతా. అప్పుడు బాలు మీనా ఇలా చూస్తూ ఉంటారు, ఇటు తిరిగేటప్పటికి దండల కింద పడేస్తాడు, ఎందుకంటే బాలు మీనాని చూసిన తర్వాత అప్పుడు వీళ్ళ మధ్య కొంచెం సంభాషణ జరుగుతుందనమాట. ఆ సంభాషణ జరిగిన తర్వాత బాలు మీనా ఆ దండలు 2 బాలు తీసి ఆయన మెడలోనే వేసి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ముందు వెళ్ళిన తర్వాత బాలునేమో అందరినీ పైన ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. రవి, శృతి, డబ్బుడమ్మ, పార్లర్ అమ్మ అని పిలుస్తాడు. పిలిచిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అక్కడే హాల్లో కూర్చొని ఉంటారు. ఆ తర్వాత కొంత ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఏమనంటే ఇక అంతా బయటపడిపోద్ది. చివరికి ఈవిడ ఎవరైతే ఉంటారో వాళ్ళ అత్తగారు, ఆవిడేమంటారంటే, నిజం చెప్పండి ఇదంతా ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఆవిడ జరిగిన తర్వాత ఇంకా ఈ రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు, బిత్తరపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈయనొచ్చి మేకమామ వచ్చి రోహిణితో అంటాడు, అమ్మా నేను ఎప్పుడో చెప్తూనే ఉన్నాను, నిజాలు ఎప్పుడు కూడా ఎప్పుడో ఒకరోజు బయటపడిపోతాయి అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు. ఆ టైంలో ఇంకా జరుగుతుందనమాట. అప్పుడు ఈయన మలేషియా వచ్చి, అమ్మ నన్ను క్షమించు, నేను చేసింది పెద్ద తప్పు. రోహిణి, నేను ముందే చెప్పాను కదా, ఒక అబద్ధం ఎప్పటికీ నిలబడదు, ఎప్పటికైనా ఇది బయటపడుతుంది. మేక పట్టుబడే వరకే పరిగెడుతుంది, దొరికితే కోసేస్తారు. నిజం చెప్పుంటే ఆ కష్టం కొద్దిసేపు ఉండేది, కానీ అబద్ధం చెప్తే దాన్ని కాపాడుకోవడానికి జీవితం అంతా పోరాడాలి, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు ఆ పోరాటం కూడా ముగిసిపోయింది, ఇకపై నీ జీవితాన్ని నువ్వే చేసుకోవాలి, నిజాయితీగా ఉండు, నేను వస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడు మనోజ్ అంటాడనమాట, అరే జైల్లో ఎందుకు అలా పంపించేస్తున్నావు బాలు, పోలీసులను పిలిపించు అని అంటే, అప్పుడు బాలు అంటారు, అరే ఆయన చేసిన చిన్న తప్పు, రోహిణి చేసింది ఇంకా పెద్ద తప్పు, ఒకవేళ ఆయన మీద చెప్తే, ఆయన మీద కేసు పెడితే రోహిణి జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అంటాడు. అప్పుడు అంటాడనమాట. అప్పుడు బాలు అంటాడనమాట, నాన్న నేను ముందే చెప్పాను కదా, ఇది ఎప్పటికైనా బయటపడుతుంది, ఏదో పార్లర్ అమ్మ వెనక ఏదో కథ ఉంది అని చెప్పేసి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు మలేషియా మామ మీద కూడా ఎప్పుడు అనుమానంగానే ఉండేది అంటే, అప్పుడు మీనా అంటుందన్నమాట, మామ ఒకసారి ఇంతకుముందు నేను ఒకసారి ఇన్ని వీధిలో ఒక చోట చూశాను, కానీ ఎవరో వెనక నుంచి చూశాను, ఏమో తప్పుగా అనుకున్నాను, కానీ రోహిణి ఎందుకు ఇంత మోసం చేసిందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే, అప్పుడు బాలు అంటాడు, అరే మనోజ్ నువ్వే కదా పెద్ద తెలియనివాడివి, బయట చదువుకొని బోర్డులన్నీ పెట్టుకున్నావు, దాన్ని తీసేసి ఇకపై పార్లమ్మ పేరు తగిలిచ్చు, అందరికంటే నీ తెలివితేటల్లో చాలా అధికమైన తెలివితేటలు ఉన్నాయి, అందరికీ అల్లేసేసి పూలు పెట్టేసింది, ఇంట్లో అందరికంటే భయంకరమైన తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి అంటే, అప్పుడు వాళ్ళ మామగారు అంటారనమాట, రోహిణి ఏంటి ఇదంతా, ఇది ఇల్లా లేక డ్రామా కంపెనీనా, ఎంత అబద్ధం, ఎంత నటన, నిన్ను మంచి అమ్మాయి అనుకున్నాను, ఇలా చేసావేంటి, ఆయన చెప్పిందంతా నిజమేనా చెప్పు అని అంటే, అప్పుడు బాలు అంటాడు, మాట్లాడలేక నిలబడినప్పుడే తెలియట్లేదా నాన్న, సాక్ష్యంతో సహా దొరికిపోయింది, ఇక అబద్ధాలు చెప్పి తప్పించుకోలేదు అంటే, అప్పుడు ఆయన సత్యం గారు అంటారన్నమాట, నిష్కల్మషంగా ఉండాలనే మనస్సాక్షి ఉందా నీకు,
కుటుంబాన్ని ఇన్ని రోజులు మోసం చేస్తావా, ఇన్ని రోజులు నువ్వు చెప్పిందంతా నమ్మించి మమ్మల్ని ఎర్రాళ్ళని చేస్తావా అని చెప్పేసి అంటే, అయ్యో అత్తయ్య మావయ్య అలా అనలేదు అని చెప్పేసి అంటే, అప్పుడు ఆయన అంటారు, ఆపే ఏం మాట్లాడుకు, నీ కంటికి మేమంతా పిచ్చాళ్ళలాగా కనిపిస్తున్నావా, ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నావా, నువ్వు తెలివైన దానివి, మేమందరం పిచ్చాళ్ళం, మా వల్ల అసలు కావటం లేదు, జీర్ణించుకోలేకపోతున్నాం ఇదంతా కూడా, ఒక అమ్మాయి ఎంత అబద్ధం చెప్తుందా అని చెప్పేసేసి, ఇచ్చి నీకు సిగ్గుగా లేదా, నమ్మావు నిన్ను, మమ్మల్ని ఇంతమందిని అంతా ఇంటిళ్ళ పాదిని మోసం చేసావు, నీకు తప్పుగా అనిపించట్లేదా అంటే, అప్పుడు మనోజ్ను మోసం చేసిన అమ్మాయి ఇచ్చిన డబ్బు మీ నాన్న ఇచ్చాడని చెప్పి షాప్ పెట్టావు, అప్పుడే అది పెద్ద సమస్య అయింది, అది చేసిన వాటిలో పెద్ద తప్పు అనుకున్నావు, దానికి ఇది చూస్తుంటే ఇది అసలు తప్పే కాదు, అప్పుడే నేను చెప్పానా లేదా, కోడలుగా బాధ్యతగా ఉండాలని చెప్పానా లేదా అంటే, చెప్పారు మావయ్య అంటది. కనీసం నాకైనా నిజం చెప్పావా, నువ్వు ఎలా చెప్తావు, ఈ నిమిషం వరకు అబద్ధాలు చెప్తానే ఉన్నావు, బాలు మీనా ఇది కనిపెట్టి చెప్పకుండా ఉంటే జీవితాంతం అబద్ధాలు చెప్తూ మమ్మల్ని మోసం చేస్తూనే ఉండేదాన్ని, విరాళం చేస్తూనే ఉండేదానివి అంటే, అప్పుడు బాలు ఖచ్చితంగా అదే జరిగేది ఉండేది నాన్న, ఈమె చెప్పే అబద్ధాలకి దేవుడికే నచ్చలేదు, అందుకే కషాయ దుకాణం ఆయన్ని మన కంటికి చూపించాడు, మటన్ దుకాణం ఆయన్ని మన కంటికి చూపించాడు అంటే, ఏమ్మా నువ్వు చేయడానికి మేము అంతటి పాపం ఏం చేసాం, ఇంత పని చేయడానికి నీకేమన్నా అన్యాయం చేసావా, నిన్ను ఇంట్లో కూతురులానే చూసుకున్నాం కదా, వదిలే ఇంటికి మీరు ముగ్గురు కూతుర్లు, ఏనాడైనా మిమ్మల్ని కోడలలాగా చూశానా నేను, మిమ్మల్ని సొంత కూతురులాగే చూశాను కదా, అలాగే ప్రభావతి కూడా అందరికంటే నిన్నే కదా ఎక్కువగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది, అందరినీ మోసం చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది, ఇప్పుడు నువ్వు ఎవరో నీ అసలు రూపం ఏంటో అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. రే మనోజ్, ఈ విషయాలన్నీ నీకు తెలుసా అంటే, ఇద్దరు కలిసే ఈ తప్పులన్నీ చేశారా, ఇదంతా నీకు ముందే తెలుసా లేక నువ్వు ఆమె కలిసే చేస్తున్నారా అంటే, బాలు అవకాశం ఉంది నాన్న, ఈడు కూడా డబ్బుల విషయంలో మన అందరూ మోసం చేసినోడే కదా అంటాడు. అప్పుడు మనోజ్, నాన్న నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి నాన్న, నేను కూడా ఏం చెప్పిందంతా నిజమే అనుకున్నాను, నాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఇంకా అర్థం కావట్లేదు నాన్న, నేను ఎవరితో కలిసి జీవిస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు నాన్న అంటే, అప్పుడు ఆయన అంటాడనమాట, రోహిణి వాళ్ళ మామగారు, రోహిణి డబ్బుల విషయంలో ఇంట్లో చెప్పకుండా ఉన్నదానికి ఒక చిన్న న్యాయం ఉంది, నీ భర్త వ్యాపారం చేయాలనుకున్నావు కాబట్టి ఓకే చెప్పావు అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎంత చెప్పింది ఏంటి ఇది అని అనగానే, అప్పుడు చెప్పింది ఒకే అబద్ధం, మెయిన్ అబద్ధం మలేషియా ధనవంతురాలు అనేది, అన్ని అబద్ధాలు కాదు నాన్న, అసలు మెయిన్ అబద్ధం ఒకటే, అదేంటంటే వాళ్ళ నాన్న మలేషియా గొప్ప డబ్బున్నది, అలాగే నాన్న మామ ఆస్తి జైలు హత్య ఇవన్నీ అనుబంధాలు ఒకదాని కొట్టి అల్లుకుంటా వెళ్ళిపోయింది, ఇవన్నీ అబద్ధాలే అని చెప్పేసి అంటే, ఏమ్మా నువ్వెప్పుడు మామయ్య అని పిలిచేదానివి, ఊరందరినీ రప్పించి మా అమ్మకి చెప్పి నిన్ను కుటుంబంలో ఒకరిగా చేశాం, అలా చూసినందుకు మా మొహాన బురద జల్లేవు కదా అని చెప్పేసి అంటే, రోహిణి లేదు మామయ్య అలా ఏం లేదు మామయ్య అంటది. సరే ఎప్పుడైనా నిజం చెప్పి ఎందుకు ఇలా చేసావు, దేనికి అబద్ధం చెప్పావు, ఎందుకు ఈ మోసం అంటే, నేను ఎవరిని మోసం చేయడానికి ఇలా చేయలేదు, నేనెందుకు అలా చేస్తానంటే, అప్పుడు ప్రభావతి వస్తుంది అనమాట, వచ్చేసి ఆపై రాక్షసి నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు, నిజంగా నువ్వు అసలు ఇన్ని రోజులుగా ఎంత మంచిగా నటన చేసావు, నువ్వు నోరిప్పితే అబద్ధాలు అది కదా వచ్చేది అంటే, అత్తయ్య అయ్యో అత్తయ్య లేదత్తయ్య అంటే, అప్పుడు ప్రభావతి నన్ను అలా పిలవకు అత్తయ్య అని పిలిచి అని చెప్పి నా నొసటి నుంచి నన్ను పిచ్చిదాన్ని చేసేసావు ఛీ అని చెప్పేసి అంటే, అప్పుడు ఈయన సత్యం గారు అట్లా కోపడవాక ప్రభావతి అంటే, ఏమండి కోపకుండా ఎలా ఉండాలి, ఎవరో ఒకరు అబద్ధం చెప్తారు, ఒకటో రెండో అబద్ధాలు చెప్తారు, ఈ మొత్తం జీవితం అంతా అబద్ధమే, అబద్ధానికి నిలువెత్తి రూపంలాగా నిలబడింది, నిన్ను నేను తీసుకొచ్చి కోడలు నేను అని 100 సార్లు చెప్పాను, నీలాంటి మంచి అమ్మాయి ఏ కుటుంబానికి దొరకదని అందరి దగ్గర చెప్పాను, కానీ ఈరోజు నువ్వు నన్ను చెప్పుతో కొట్టినట్టు చేశావు అంటే, అయ్యో అత్తయ్య అలా అది కాదు అత్తయ్య లేదత్తయ్య నేను అలా చెప్పలేదు అని అంటే, నువ్వు మాట్లాడకు, ఎవరో ఒక మటన్ దుకాణం వాడిని తీసుకొచ్చి మామ అని చెప్పి తీసుకొచ్చి ఏదో కథ చెప్తుంటే వాడికి నమస్కారాలు పెట్టి సేవలు చేశాను, తలుచుకుంటే నాకు అసహ్యంగా ఉంది, ముక్కు మొహం తెలియనోడికి సేవలు చేయాల్సి వచ్చింది, నీ వల్ల నాకు ఎంత అవమానం, ఎన్ని మోసాలు, ఎంత అబద్ధం నటన, అమ్మో ఇలాంటి దాన్ని ఎప్పుడు చూడలేదు. రే మనోజ్ నీకేమైనా తెలుసా అంటే, మనోజు నాకు నిజంగా తెలియదమ్మా అంటాడు. అది ఎలా నీ వల్ల క్షణక్షణానికి ఇన్ని అబద్ధాలు చెప్తోంది, అంత అనుభవం నీకు, నిన్ను నమ్మి పక్కన పడుకోవటానికి కూడా భయంగా ఉంది, నిద్రపోతున్నప్పుడే తలపై రాయేసి చంపేస్తావు అంటే, అయ్యో అత్తయ్య అలా నేను చేయను అని అంటే, ఎంత ధైర్యం ఉంటే నా ముందే మాట్లాడతావు, నిన్ను ముట్టుకుంటేనే పాపం, నువ్వు చేసింది ఎంత నమ్మక ద్రోహమో తెలుసా,
నిన్ను నమ్మి నన్ను మోసం చేశావు. నిన్ను నా కోడలుగా ఊరంతా గొప్పగా చెప్పుకున్నాను, నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఊరేగాను అంటే, వాళ్ళు అదే మీరు చేసిన మొదటి తప్పు. తలపై పెట్టుకున్నారు, కాలికి తలగా తగ్గినట్టు తల ఉందని పార్లర్ అమ్మ తొక్కేసింది అని అంటే, మీనా మీరు కొంచెం ఉండండి, నెమ్మదిగా ఉండండి అని అంటే, అప్పుడు ప్రభావతి విన్నావా నన్ను ఏమని ప్రశ్నిస్తుందో విన్నావా, ఆమెకి నేనేం సమాధానం చెప్తాను, ఆమె అడిగింది సరైందే కదా, ఇప్పుడు ఏం అడగబోతుంది, కాసేపట్లో ఊరంతా అడగబోతుంది. నేను తీసుకొచ్చిన కోడలే కదా నువ్వు, ఊరంతా నా మొహాన్ని ఉమ్మేస్తుంది, నన్ను పట్టుకొని మాట్లాడుతుంది, ఇలా నాటకాలాడి మాట్లాడి నన్ను మోసం చేశావు. పాపం నా కొడుకు వాడేం పాపం చేశాడు, వాడిని కూడా ఎందుకు మోసం చేశాడు, నువ్వు అసలు మనిషివేనా, నిన్ననే లాభం, నువ్వు చెప్పిందంతా నమ్మి తలాడించి నన్ను అనాలి, మొదటిసారి జీవితంలో నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అంటే, రోహిణి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నన్ను ఎంతైనా తిట్టండి కొట్టండి భరిస్తాను అని అంటే, కొత్తగా ఏదైనా చెప్పబోతున్నావా, ఇకపై నీ నోటి నుంచి వచ్చే మాటలు నేను నమ్ముతాను అనుకుంటున్నావా అంటది ప్రభావతి. రోహిణి మనోజ్ నువ్వైనా చెప్పు మనోజ్ అంటే, నా కొడుకుతో మాట్లాడితే చంపేస్తాను నిన్ను అంటే, మీనా ఏమన్నా అత్తయ్య రోహిణి ఏం చెప్పాలనుకుంటుందో వినొచ్చు కదా అంటే, బాలు వింటే మాత్రం మళ్ళీ అబద్ధమే చెప్తుంది కదా అంటాడు. అప్పుడు ప్రభావతి నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినందుకు బాగా చేసావు, నన్నే పిచ్చిదాన్ని చేసావు, నిన్ను వెళ్ళి నమ్మి నా కొడుక్కి నేనే పెళ్లి చేశాను, వీళ్ళంతా కనిపెట్టేస్తారేమో అనే అహంకారమా నీకు, నేనేం చెప్పినా నమ్ముతానని అనుకున్నావు కదా, నన్ను నేను అనుకోవాలి, నన్ను నేను కొట్టుకోవాలి, నాకు వస్తున్న కోపానికి నేను చంపేస్తాను, ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు, బయటికి పో అంటే, అత్తయ్య ప్లీజ్ అంటే పో అంటది. అప్పుడు సత్యం గారు తొందరపడకు ప్రభావతి, ఆ అమ్మాయి ఏదో చెప్పడానికి వస్తుందిగా, ముందు అదేదో విందాం అంటే, ఏమేనమంటున్నారు, ఇప్పటి వరకు ఆమె చెప్పిందంతా విన్న జాలదా, ఇకపై ఈమె చెప్పేది విని అమాయకుల్లాగా ఉండాలా, వెళ్ళు బయటికి అంటుంది. అప్పుడు మీనా అత్తయ్య ముందు వాళ్ళని మాట్లాడేవండి ఏం చెప్తారో అని అంటే, నిన్ను నేను అడిగానా, నోరు మూసుకొని ఉండు, పో బయటికి అని అంటే, నేను పోను అత్తయ్య, మీరు తిట్టినా కొట్టినా భరిస్తాను కానీ నేను పోను అని చెప్పేసేసి, నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి అని అంటే, ప్రభావతి ఒక్క మొక్క కూడా నువ్వు చెప్పక్కర్లా, బయటికి పో, ఇకపై ఇంట్లో నువ్వు ఒక్క నిమిషం ఉన్నది నాకు అవమానమే, పో బయటికి అంటే, మీనా ఏమండి మీ అన్నయ్య ఏమీ మాట్లాడటం లేదేంటి అంటే, ఆడు షాక్లో ఉన్నాడు, బయటికి రావడానికి ఆ సమయం పడుతుంది అంటాడు బాలు. ప్లీజ్ అత్తయ్య నన్ను అర్థం చేసుకోండి అని అంటే, ప్రభావతి ఇప్పుడే నేను నీ గురించి నాకు బాగా అర్థమైంది, నువ్వు ఎవరు ఎలాంటి దానివి బాగా అర్థమైంది, నువ్వు అనుకున్నది జరగడం కోసం ఏమైనా చేస్తావు, ఎవరినైనా మోసం చేస్తావు, ఇకపై నిన్ను నమ్మి నా కొడుకుని నీతో ఉండనివ్వను, మర్యాదగా ఇంటి నుంచి పో. లేదత్తయ్య నేను పోను, ఇది నా ఇల్లు, మావయ్య ప్లీజ్ మావయ్య మీరైనా చెప్పండి అంటే, అప్పుడు ఆయన విజయ ఆమె చెప్పింది సరే, అబద్ధం చెప్పింది సరే, ఆమె ఏం చెప్తుందో విన్నాక చూద్దామని అంటే, అవునత్తయ్య తొందరపడకండి అని మీనా అంటది. బాలు కూడా సరే ఆమె ఏం చెప్తుందో విందాం పదండి అంటే, ప్రభాతి మీరెవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఎవ్వరు ఉండాలో ఉండకూడదో నేనే నిర్ణయిస్తాను, పో బయటికి పో అంటుంది. అత్తయ్య లేదత్తయ్య ప్లీజ్ నేను చెప్పేది వినండి కొంచెం అంటే, నా కోపాన్ని ఇంకా పెంచవాగా, పో బయటికి పో అని అంటుంది. అప్పుడు రోహిణి నేను పోనత్తయ్య, మనోజ్ నదులు ఎక్కడికి పోను, మనోజ్ నువ్వు చెప్పు మనోజ్, నీవైనా నేను చెప్పేది విను మనోజ్ ప్లీజ్ మనోజ్ అంటే, ప్రభావతి వాడితే ఏం మాట్లాడుతున్నావు, పో బయటికి. లేదత్తయ్య నేను పోను, పోవా ఇంకా కొంచెం మాట్లాడినివ్వండి అత్తయ్య, నాకు చెప్పాల్సింది చెప్పనివ్వండి అని చెప్పేసి అంటుంది. సరిగ్గా చెప్తే పోవే నువ్వు అంటే, నేను పోనత్తయ్య అంటే పో అంటది. నేను విజయ ఆగు అంటే, మీరు మాట్లాడకండి పో అని చెప్తే పోవా నువ్వు, అంత పొగరా నీకు, నన్నే మోసం చేస్తావు కదా, ఉండు ఎవరు ఏమీ మాట్లాడకండి అని చెప్పేసి, నువ్వు మంచిదానవైతే అలాగే పో. అత్తయ్య పాపం అత్తయ్య అంటది మీనా అంటే, పోవే నువ్వేంటి నాకు చెప్పేది అంటది. వీళ్ళే ఇట్లా పో అని చెప్పేసేసి చివరికి అమ్మాయిని బయటికి నెట్టేస్తుంది, రోహిణిని. పో అంటే నువ్వు కూడా ఆమెతో పాటు వెళ్ళిపోతావు జాగ్రత్త అని చెప్పేసి మీనాన్ని బెదిరిస్తుంది అనమాట. ఇకపై జన్మలో నీకు ఇంట్లో చోటు లేదు, పోయి చావు అంటే, సత్యం గారు విజయాన్ని అది ప్రభావతి నేను చెప్పేది విను అని చెప్పేసి అంటే, వద్దండి ఎవరు ఏం చెప్పొద్దు, నీకు కొంచెమైనా సిగ్గు లజ్జ నీ ఒంట్లో ప్రవహించేది రక్తం అయితే, సిగ్గు లజ్జ ఉంటే నిజంగా నువ్వు పద్ధతి గలదానివి అయితే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళిపో అని చెప్పేసి బయటికి నెట్టేస్తుంది అనమాట. చూద్దాం ఇంకా ముందు ఏంటంటే, ఇది జరిగేటువంటి ఎపిసోడ్ రేపు జరిగేది 2 కూడా చెప్పేశాను. రేపు ఎగ్జాక్ట్గా 6 o'clock ఈవినింగ్ 6 o'clock ఆ నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్ ఏముంటుందో అది కూడా చెప్తాను. దయచేసి ముందుగా వినాలి అనుకుంటే, పిన్ టు పిన్ డైలాగ్ టు డైలాగ్ మీరు వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కోర్టెల్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.